నిత్య కలిగిన పచ్చల తోరణంలో దుర్గాదేవుడు కూడా చక్కగా ఇచ్చి పడుకున్నాం. అదే విధంగా కూడా ఒరే చరమ చరమ చక్కగా ఇంటిపడేవాట. మరి అదే విధానం కూడా ఈ కూర్చున్న సభవారందరూ కూడా ఏమన్నారయ్యా చెప్పవయ్యా చక్కగా సోదరులుగా భావించుకున్నట. సోదరులుగా అంటే మీరక్కల చెల్లిలారా అక్కలార చెల్లిలారా ఈ సభలో అందరూ కూడా సోదరులుగా భావించుకున్నాం. మరి అదే విధానంలో కూడా అసలు మనకి ఇది చెప్పిన గురువు అంటే చక్కగా 2 సంవత్సరాల కిందట మన తూర్పుగోదావరి జిల్లా అదిగో దగ్గరలో పండిపల్లం అనే గ్రామం ఉందా. పండిపల్లం అనే గ్రామంలో చక్కగా రాత్రిరాజు అమ్మవారి సేవ హెచ్చుగా జరిగిందట. మరి అదే విధానంలో కూడా పండిపల్లం అనే గ్రామంలో మహాతల్లి ధనమ్మ తల్లి సన్నిధానంలో నాకు మాలేశ్వర మహానుభావులు అంటే ఏ ఊరు అంటారా? అయ్యో ఈ ఊరు కదమ్మా ఈ పల్లి కాదో ఈ పల్లి కాదో అమ్మో ఎవరో పోరాటాలుగా కాదే అమ్మో మరి ఎవరో పోరాటాలుగా ఒప్పల వస్తారా అవరు పెళ్ళే కాదో అంటే నాకు మాలేశ్వర మహానుభావులు అంటే అమలాపురం తాలూకా ఉప్పలకొత్త శివరట వానపల్లి పాలనలో చక్కగా ఎలిసి పుట్టేది వరణానికి కాపులు వైకుంఠపురులట. వారింటి పేరు పూడిశెట్టి వారు పూడిశెట్టి వెంకటేశ్వర గారి నాకు మాలేశ్వర మహానుభావులు. చక్కగా అదే విధానం కూడా వందనాలు వందనాలు
కూడా ఈ 10 మంది సభలో పచ్చల పందిట్లో ఇంటేడు సభలో ఏ రంగంలో చక్కగా మనం విధి చెప్పిన గురువు గారు ఇచ్చి పాడుకున్నాం. అదే విధానం కూడా మరి చక్కగా చూడండి అబ్బా. మరి ఎక్కడ బాబు జీవిత చరిత్ర అంటే మరి మొట్టమొదటగా ఎవరు తీసుకొచ్చారా మీకు ఎవరు తెలుసా? లేదా అదే విధానం కూడా ఎక్కడ బాబు జీవిత చరిత్ర మొట్టమొదటిగా తీసుకొచ్చిన మహానుభావులు అంటే శ్రీరామ రమ అసలు మొట్టమొదటిగా తీసుకొచ్చిన మహానుభావులు అంటే ఏవోరు కదమ్మ ఏ పల్లి కాదు రాజే రామచంద్ర పరమ రాజల తాలూకు అయ్యో రామచంద్ర పరమ రాజన్న తాలూకు వారు ఎలా గ్రామంలో కూడా మన కోనసీమ జిల్లా అంటే రామచంద్రపురము రాజన్న తాలూకా ఎల్ల గ్రామంలో ఎలుసుగుట్టేరు వరడాని కాపులు వైకుంఠ పదులట. అదే విధానం కూడా వారింటి పేరు సిక్కాల వారు అంటే